హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ హరీష్ విత్ రియాలిటీ ఛాన్. అండ్ డ్రైవర్ ఆస్పిరెంట్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని తప్పనిసరిగా మీరు చూడండి. ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్, అనుగమనీయ నిర్వహణ. అంటే ఏంటంటే వెహికల్ యొక్క మనం మెయింటెనెన్స్లో రకాల్లో సెకండ్ వన్ అన్నమాట ఇది. సో డెఫినేషన్ వచ్చేసి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ ఈజ్ ఏ టెక్నిక్ దట్ యూజ్ రియల్ టైమ్ డేటా అండ్ అనాలిసిస్ to the predictive when a vehicle component might fail, allowing for timely maintenance. అంటే అనుగమనీయ నిర్వహణ అనేది వాహనం యొక్క భాగం ఎప్పుడు చెడిపోతుందో ముందుగానే అంచనా వేసి సమయానికి మరమ్మతులు చేసేందుకు ఉపయోగించే పద్ధతి. అంటే ఏంటంటే సింపుల్గా ఇప్పుడు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మనకు వచ్చేదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనే వాటి ద్వారా అయితే మనకి తయారు చేయడం జరుగుతుంది. సెన్సార్లు అనేది ప్రతి ఒక్క వాహనానికి అమర్చడం జరుగుతుంది. ఈ సెన్సార్ల ద్వారా వాహనంలో ఏ ఫాల్ట్ అనేది ఎక్కడ ఉంటుందో అనేది మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అంటే వాహనంలో పార్ట్స్ డ్యామేజ్ అయ్యే స్థితిని మనం ముందుగానే తెలుసుకొని వాటిని మరమ్మతులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అందుకను దానికోసం అనేది మనకి ఈ సెన్సార్లు అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు ఏంటంటే ఈ సెన్సార్లు ఉండేవి కాదు. వెహికల్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది మనకి పూర్తిగా డ్యామేజ్ అయ్యేంత వరకు కూడా తెలిసేది కాదు. సో దానికోసం మనకు అప్డేటెడ్గా ఇలా నిర్వహించడం జరిగింది. సో సింపుల్గా మీకు అర్థమైనట్టుంది. సెన్సార్ యొక్క ముఖ్య విధి ఏంటంటే వాహనం యొక్క మరమ్మతులు, అంటే ఒక వాహనం డ్యామేజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి, అంటే ఏ భాగంలో ముందుగానే డ్యామేజ్ అయిందో తెలుసుకోవడానికి ఇది తయారు చేయడం జరిగింది. కీ ఫీచర్స్, ముఖ్య లక్షణాలు. ఇంగ్లీష్. రియల్ టైమ్ మానిటరింగ్ ఆఫ్ ద కాంపోనెంట్స్ యూజింగ్ సెన్సార్ల ద్వారా భాగాలు గమనిక. అదే గతంలో చెప్పినట్టుగా మనకి ఈ సెన్సార్ల ద్వారా వాహనం యొక్క భాగాల కదలికలను ముందుగానే తెలుసుకోవచ్చు. అంటే వెహికల్ ఉన్న ప్రతి ఒక్క పార్ట్కి ఒక సెన్సార్ని అమర్చడం జరుగుతుంది. అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగానే మనకి ఇండికేట్ చేస్తుంది అన్నమాట. సో డేటా అనాలిటిక్స్ అండ్ ఏఐ బేస్డ్ ప్రొడక్షన్స్. ఇప్పుడు అన్నీ కూడా ఏఐ బేస్డ్ మీద మనకి జరగడం జరుగుతుంది. దీని ద్వారా అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మనకి ముందుగానే డేటాబేస్ అనేది కవర్ అవుతుంది. డేటా విశ్లేషణ మరియు ఏదైతే అంచనాలు. అలర్ట్స్ బిఫోర్ ఫెయిల్యూర్స్ అక్యూస్, అంటే భాగం చెడే ముందు హెచ్చరికలు. చెప్పాం కదా, అది ఎప్పుడైతే ఒక వాహనంలో ఒక భాగం చెడిపోతుందో మనకి ముందుగానే తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఈ వెహికల్ ఈ వాహనంలో ఈ సెన్సార్ పనిచేయట్లేదు అంటే అక్కడ ప్రాబ్లం ఉందని మనం ముందుగానే గెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హెడ్లైట్స్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే హెడ్లైట్స్ సంబంధించిన సెన్సార్లు పనిచేయకపోవడం, అండ్ ఇంజిన్ ఆయిల్కి సంబంధించిన ఏమైనా లీకేజ్లు ఉంటే పైప్లో ఏమైనా హోస్ పైప్స్ ఏమైనా లీకేజ్ ఉంటే అక్కడ సెన్సార్ మనకు అలర్ట్ చేయడం. ఇలా ప్రతి ఒక్క వెహికల్లో ఉన్న ప్రతి ఒక్క సెన్సార్ కూడా మనకి అప్డేట్ ఇస్తూ ఉంటుందన్నమాట. అంటే ఫెయిల్యూర్స్ని ముందుగానే మనకు తెలియజేలా చేస్తుందన్నమాట. సో ముఖ్య ఉద్దేశం సెన్సార్లో అది. ఎగ్జాంపుల్స్: బ్రేక్ ప్యాడ్ వేర్ సెన్సార్స్. బ్రేక్ ప్యాడ్స్ వేర్ సెన్సార్లు అనమాట. బ్రేక్ ప్యాడ్స్ కూడా మనకి సెన్సార్లు అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. బ్రేక్స్ కూడా మనకి ఫెయిల్యూర్స్ అంటే మనకి ఏమన్నా బ్రేక్ ఏమైనా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటే మనకి ముందుగానే అలర్ట్ చేసి ఉందన్నమాట. ఈ విషయం కూడా మనం గమనించాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, టీపీఎంఎస్. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి టీపీఎంఎస్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. టైర్ ఒత్తిడి పర్యవేక్షణ వ్యవస్థ. ఇది కూడా మనం సెన్సార్ల ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ హెల్త్ మానిటరింగ్. బ్యాటరీ యొక్క ఆరోగ్య గమనికను కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. బ్యాటరీ ఏ స్టేజ్లో ఉంది, అంటే అది దాంట్లో ఉన్న లిక్విడ్ శాతం అది ఏమన్నా తగ్గుతుంది అనేది కూడా మనం ఈ సెన్సార్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది కూడా మనకి ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ కింద వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ లైఫ్ మానిటరింగ్ సిస్టమ్. ఆయిల్ జీవితాన్ని కూడా మనం గమనించే వ్యవస్థ అనమాట దీన్ని. ఆయిల్ లైఫ్ మానిటరింగ్ సిస్టమ్. దీన్ని కూడా మనకి కింద చెప్పినట్టుగానే దీనికి కూడా సెన్సార్ అనేది ఉంటుంది. దీనివల్ల బెనిఫిట్స్ వచ్చేసి రెడ్యూస్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఫెయిల్యూర్స్. మీకు కింద చెప్పినట్టు కదా, మనం ముందుగానే పెద్ద సమస్యని, వాహనంలో ఉన్న చిన్న సమస్యను దాటి పెద్ద సమస్యను దాటి తెచ్చుకోకుండా మనం దీని ద్వారా అయితే ఆ లోపాలను గుర్తించవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోవెస్ట్ మెయింటెనెన్స్ కాస్ట్. అంటే మనం చెప్పాం కదా, చిన్నగా ఉన్నప్పుడే మనం గుర్తించినట్లయితే ఆ సమస్యను తక్కువ ఖర్చుతో కంప్లీట్ చేయొచ్చు. అదే కాకుండా ముదిరితే, అంటే ఆ సమస్య పెద్దదైతే అది పెద్దగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. దాని ఫుల్ ఫామ్ అదే.
ఇంప్రూవ్స్ వెహికల్ అప్ టైమ్ అండ్ సేఫ్టీ. వాహనం యొక్క పనితీరు భద్రత మెరుగుపరుస్తుంది. మనం ముందుగానే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల వాహనం లైఫ్ అండ్ భద్రతని ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు. ఛాలెంజెస్, సవాల్స్. హై ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రారంభ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ప్రారంభ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అది మనం సెన్సార్లు యూజ్ చేస్తాం కాబట్టి ఒక వెహికల్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ అండ్ దాని కాస్ట్ కూడా ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటుంది. అంటే కంపేర్ చేసుకుంటే ఇంతకుముందు సెన్సార్ లేని వెహికల్కి దీనికి చాలా తేడా ఉంటుంది అనమాట. రిక్వైర్డ్ స్కిల్డ్ టెక్నీషియన్స్. నిపుణుల అవసరం ఉంటుంది. ఇంతకుముందు ఏంటంటే మనకి సెన్సారు ఇవన్నీ లేనప్పుడు మనకి రిపేర్ కాస్ట్ అనేది చాలా తక్కువగా ఉండేది. అంటే మనకి టెక్నీషియన్స్ అందుబాటులో ఉంటారు, వాళ్ళు చూస్తే అయిపోయేది. కానీ ఇది ఖచ్చితంగా అది మనం సొంతగా కూడా చేసుకునే అవకాశం ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ సెన్సార్ల ద్వారా ఖచ్చితంగా నిపుణులు అంటే దీనికి సంబంధించిన టెక్నీషియన్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. వాళ్ళు వచ్చి చెక్ చేస్తే తప్ప మనకి ప్రాబ్లం అనేది సొల్యూషన్ తెలిసే అవకాశం లేదు. డాటా ప్రైవసీ అండ్ కనెక్టివిటీ ఇష్యూస్. డాటా గోప్యత మరియు కనెక్టివిటీ సమస్యలు. ఇదేంటంటే ఇప్పుడు దీనికి సంబంధించిన డాటా కమ్యూనికేషన్ అనేది ఒక సెన్సార్ అని ఒక మిషన్ ద్వారా మనం పెడితే కానీ ఆ మిషన్లో మనకి అది కూర్చితే కానీ తెలియదు. ఎందుకంటే ఇది నార్మల్ టెక్నీషియన్స్ కూడా మనకి తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. దీనికి సంబంధించిన టెక్నీషియన్ చేతిలోనే అందుబాటులో ఉంటుంది. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందా? క్లియర్గా చెప్పాలంటే ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ అనేది ఒక ప్రాబ్లమ్ని ముందుగా మనం తెలిసేటట్టు సెన్సార్ను ఉపయోగించి చేయు క్రియలన్నీ కూడా ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్కి వస్తుంది. సో దీని ద్వారా వెహికల్ యొక్క ప్రాబ్లమ్స్ ముందుగానే మనం కనుక్కోవచ్చు. ఎట్ ద సేమ్ టైం వెహికల్ యొక్క లైఫ్ని మరియు ప్రాబ్లమ్స్ని తక్కువ కాస్ట్తో రిపేర్ కాస్ట్ని కూడా మనం పొందవచ్చు. సో సింపుల్లీ దీనివల్ల ఖచ్చితంగా మనకి చాలా అవకాశం ఉంటుంది. మరిన్ని అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.